వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్షియన్సీస్ అండ్ పర్టికులర్గా టాపిక్ ఏంటంటే ఈరోజున వంగవీటి రాధా విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎప్పటి నుంచో కూడా ఫోకస్ పెట్టారు. బట్ రాధా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానాన్ని అయితే మన్నించట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ దృష్ట్యా రాజా పొలిటికల్ ప్రస్థానానికి మనం వచ్చినట్లయితే వంగవీటి మోహన్ రంగా లాంటి వారసుడిగా ఆయనకు ఒక కెపాసిటీ కానీ క్యాపబిలిటీ కానీ ఉన్నప్పటికీ బట్ రాజకీయంగా మాత్రం ఆ స్థాయిలో అదృష్టం కలిసి రాలేదనే చెప్పుకోవాలి ఇప్పుడు దాకా. తన తండ్రి మరణం తర్వాత ఆయన తల్లి ఎమ్మెల్యే కావడం జరిగింది కాంగ్రెస్ నుంచి 2 సార్లు. ఆ తర్వాత ఆయన 2004లో కూడా రాధా ఏదైతే విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యే కాగలిగారు కాంగ్రెస్ వైపు నుంచి. 2009 నాటికి ఆయన ప్రజారాజ్యం జెండా కప్పుకున్నారు. ప్రజారాజ్యం నుంచి సెంట్రల్ నుంచి పోటీ చేసి ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఇక మల్లాది విష్ణు చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు ఆయన ఆ రోజున. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే 2014 ఎన్నికల నాటికి రాధా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే వైజాగ్ నుంచి తూర్పు టికెట్ మీద పోటీ చేస్తున్నారు ఆ రోజు 2014లో. బట్ ఆ గద్దె రామ్మోహన్ చేతిలో కూడా ఆ రోజు రాధా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులకే సెంట్రల్ సీటు మీద రాధా ఫోకస్ పెడుతూ వచ్చారు. అయితే సెంట్రల్ సీటు విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి స్టబోర్న్గా ఉన్నారు చాలా. ఎందుకంటే ఇటువైపు నుంచి చూసినట్లయితే బోండా ఉమా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు 2014లో గెలవడం జరిగింది. అలాంటి సీట్ను ఇక రాధా పూర్తి స్థాయిలో ఒక అసంతృప్తికి ఒక సఫికేషన్కి లోనవుతున్న పరిస్థితుల్లో అక్కడ మల్లాది విష్ణుని అనుకోకుండా పార్టీలోకి తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. సో సెంట్రల్ టికెట్ మల్లాది విష్ణుకి అని ఒక ఇండికేషన్తోని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి ఆ పార్టీని వీడడం జరిగింది వంగవీటి రాధా. అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీలోకి వచ్చున్నారు. టీడీపీలోకి రావడం మీద కొన్ని విమర్శలు వచ్చినా వాళ్ళందరినీ తన ఫ్యాన్స్ని కూడా కన్విన్స్ చేసుకుంటూ వెళ్ళారు. సో అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. టీడీపీలో యాక్టివ్గా కూడా ఉన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర దగ్గర నుంచి అనేక అంశాల్లో టీడీపీలో కీలక పాత్ర పోషించారు. ఇక అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అటు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా టార్గెట్ చేస్తూ వచ్చారో, అటు జనసేన పొలిటికల్గా కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టలేదు ఆయన సీఎం హోదాలో, పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా వదిలిపెట్టలేదు వైఎస్ఆర్సీపీ. అలా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సాఫ్ట్ టార్గెట్ చేస్తూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి, అప్పటి నుంచి కూడా కాపు సామాజిక వర్గంలో ఒక వ్యతిరేకత అయితే ఏర్పడింది వైసీపీ మీద అన్న ప్రచారం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ ఇంపాక్ట్ని తగ్గించే క్రమంలోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి రాధా మీద ఫోకస్ పెట్టారు. ముద్రగడ లాంటి వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టారు. సో అవసరమైతే ముద్రగడని తీసుకొని పవన్ కళ్యాణ్ మీదే పోటీ చేయించేందుకు కూడా సిద్ధమయ్యారు ఒక దశలో. సో ఇప్పుడు చూసినట్లయితే గతంలో కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళతో రాధా దగ్గరికి అనేక రకాలుగా రాయబారం పంపినా రాధా అంతగా ఇష్టపడలేదు వైఎస్ఆర్సీపీలోకి తిరిగి వెళ్లేందుకు. గతంలో జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఇటీవల ఆయన చంద్రబాబు నాయుడుని కలిశారు. అదేవిధంగా పాదయాత్రతో లోకేష్తో పాటు కూడా కొన్ని రోజులు విజయవాడలో నడవడం జరిగింది. ఇలా రాధా టీడీపీలోనే ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నారు. సో అలాంటి రాధా దగ్గరకు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు రాయబారం నడిపిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ తమ వైపు కన్సాలిడేట్ చేసుకోవాలి అంటే, ఎందుకంటే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి రాధా ఎక్కడ కోరితే అక్కడ సీట్ ఇచ్చేందుకు సిద్ధమనే ఇండికేషన్ కూడా ఇస్తూ ఉన్నారు ఆయన. ఈరోజు సెంట్రల్ టికెట్ రాధా టీడీపీ నుంచి కోరితే అక్కడి నుంచి బోండా ఉమా ఆల్రెడీ రేస్లో ఉన్నారు, ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. తూర్పు టికెట్ మీద పోటీ చేద్దామంటే గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాధా పార్టీలోకి వచ్చినట్లయితే ఆయనతో పాటు ఆయన సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆశారంగా, సో ఆమె కూడా మొన్నటి నుంచి పొలిటికల్ అరంగేట్రం చేస్తారన్న కొన్ని వాదనలు అయితే వస్తున్నాయి. ఆ ప్రచారాన్ని అయితే ఆవిడ ఖండించలేదు కూడా. సో అందుకే ఈరోజు రాధాతో పాటు ఆశాను కూడా పార్టీలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డితో ఒక రాయబారం పంపించారని చర్చ జరుగుతోంది. రాధా కోరినట్లయితే ఆయనకి సెంట్రల్ టికెట్ ఇచ్చి, ఆశా కోరినట్లయితే ఆమెకు తూర్పు టికెట్ ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రచారం ఉంది. ఎందుకంటే సెంట్రల్ టికెట్ నుంచి ఈసారి మల్లాది విష్ణుకి టికెట్ దక్కే అవకాశం లేదన్న ప్రచారం ఉంది. ఆయన మీద ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సర్వేల్లో కూడా ఒక వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది. ఈరోజు మల్లాది విష్ణుని ప్రక్కన పెట్టబోతున్నారు కాబట్టి వైసీపీలోకి రాధా వచ్చినట్లయితే ఈరోజు సెంట్రల్ సీట్ నుంచి ఒక క్లియరెన్స్ వచ్చినట్లు అవుతుంది. రాధాకు ఆ సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. వేరేజ్ ఆయనతో పాటు ఆయన సోదరు వచ్చినట్లయితే ఆ ఫ్యామిలీకి 2వ సీటు కూడా కేటాయించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ తూర్పు నుంచి టీడీపీ తరపున గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా. ఇక్కడ చూసినట్లయితే మరోవైపు జనసేన నుంచి కూడా కొన్ని పోటీలో ఉన్నప్పటికీ తూర్పు సీటు మాదని టీడీపీ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆల్రెడీ ఇన్ఛార్జ్గా అక్కడ దేవినేని అవినాష్ ఉన్నారు. అవసరమైతే రాధా ఫ్యామిలీ కోసం దేవినేని అవినాష్ను పెనమలూరు పంపిస్తారని ఒక ప్రయోగం కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. లేకుంటే ఏలూరు లాంటి చోట్ల నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశాకి ఇచ్చేందుకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రచారం ఉంది. విజయవాడ తూర్పు లేకుంటే ఏలూరు ఎమ్మెల్యే టికెట్ లాంటివి కూడా ఆమెకు ఆఫర్ చేశారని చర్చ అయితే జరుగుతోంది. సో ఈ క్రమంలోనే
ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న తరహాలో వంగవీటి ఫ్యామిలీని పార్టీలోకి తీసుకున్నట్లయితే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చినట్లు అవుతుంది. జనసేనకు పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకు చెక్ పెట్టినట్లు అవుతుంది. కాపు సామాజిక వర్గాన్ని దగ్గర తీసినట్లు అవుతుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. మరి వంగవీటి వారసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగం ఎంతవరకు రేపటి ఎన్నికల్లో ఆయనకు వర్కౌట్ అవుతుంది, రాధా అండ్ తన సిస్టర్ ఎంతవరకు కూడా వైసీపీతోనే సెయిల్ అయ్యేందుకు అంగీకరిస్తారు అన్నది మాత్రం ప్రస్తుతానికి బెజవాడ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.